పాలకుట్లో 32 ఎకరాలు ఇచ్చాను. ప్రతిసారి నేను ప్రమోట్ చేసేవాడిని. రమాదేవి అని ఒక ప్రమోటర్. ఈరోజు ఆవిడ అంచెలంచెలుగా కంటిన్యూగా ఎదిగి ఒక్క గాజుల రామారంలో 10,000 మంది పనిచేస్తున్నారు. దగ్గర 500 మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారంటే అది ఆ రోజు చూపించిన స్ఫూర్తి. ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అనకాపల్లిలో పెడుతున్నారు, విజయవాడ ఒకటి పెడుతుంది. అదే మరి కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి ముందుకు వచ్చారు. వారితో కూడా పెట్టి ట్రైనింగ్ ఇమ్మన్నాం. 1,50,000 మందికి కుట్టు మిషన్లన్నీ ఇప్పిస్తున్నాం. PM విశ్వకర్మ కింద 1000 మందికి 1,00,000 రూపాయల చొప్పున రుణాలు ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దిశ ఇంకా చాలా కార్యక్రమాలకు నేను నిన్నైతే శ్రీకారం చుట్టాం. వీళ్ళు కాకుండా మీరు చూసినప్పుడు 42,000 మంది ఆశా వర్కర్స్కి గ్రాట్యుటీ చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నాం. పదవి విరమణ కూడా 62 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన 55,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకి 48,000 మంది అంగన్వాడీ ఆయాలకి మేలు చేసే విధంగా గ్రాట్యుటీ కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే అనౌన్స్ చేశా, ఎవరైతే పాపులేషన్ మేనేజ్మెంట్లో పాలసీ కింద 2 పిల్లల కంటే కూడా మాకు ఈ మెటర్నిటీ లీవ్ రాలేదంటే మీరు 2 కాదు, 3 కాదు, 4 సరే ఎంతమంది పిల్లలకైనా సరే మెటర్నిటీ లీవ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దిశ ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ నెలలోనే P4 ప్రారంభిస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీతో మాట్లాడతాను. మళ్ళీ దీంట్లో మాట్లాడతాం. ఈరోజు P3 ద్వారా సంపద సృష్టించాం. P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ సమాజాన్ని నిర్మాణం చేయడం, ఇది సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, కింద నుండే 20% దత్తత తీసుకొని మెంటరింగ్, హ్యాండ్ హోల్డింగ్ లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ హెల్ప్ చేసే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. అది కూడా ఒక పాలసీతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1000 మందిని తయారు చేయడంలో మెప్మా కానీ, డాక్రా కానీ, ఉమెన్ కానీ, ఆంటర్‌ప్రెన్యూర్స్ అన్నీ కూడా DRDA ద్వారా చేయాలనుకుంటున్నాం. 26 జిల్లాలకు 26 మంది ఉంటారు. DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనకు మొత్తం టార్గెట్స్ పెడతాం. అన్ని వ్యవస్థలు జిల్లాలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్కి వచ్చినప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ని, విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకటి తయారు చేస్తున్నాం. దానికి అప్పచెప్తాం. దానికి ఎమ్మెల్యేలు చైర్మన్గా ఉంటారు. అది మరి ఒక ఆఫీసర్ని కోఆర్డినేటర్గా పెడతాం. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. ఇప్పుడు మీకు కావాల్సింది మీ దగ్గర నుంచి కనీసం 1000 మంది డాక్రా మెప్మా సంఘాలని 1 సంవత్సరం లోపల ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేలు కూడా తీసుకోమండి. మళ్ళీ మీరు పోయి రాజకీయం చేయొద్దండి. మళ్ళా అక్కడ రాజకీయం చేసి మంచి పనిని చెడగొట్టకుండా మీ చేతనైతే ఒక సహాయం చేయండి, మానిటర్ చేయండి, ప్రోత్సహించండి, స్ఫూర్తిని తెమ్మని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నేనేదో ఇది చారిటీకని చెప్పడం లేదు, బాధ్యతకని చెప్తున్నా. ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్కు వచ్చి ఉద్యోగం చేసుకొని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం. వాళ్ళ హక్కులకు హక్కులు కానీ, భద్రతకు కానీ, గౌరవానికి కానీ ఏమాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను. ఈ హౌసే అధ్యక్ష దానికి ఉదాహరణ. ప్రీవియస్ గవర్నమెంట్ 5 ఏళ్లలో ఒక్కసారైనా హౌస్లో ప్రజా సమస్యలపైన పరిష్కారం కానీ, సమస్యలను చర్చించడం కానీ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇదే హౌస్లో నేను చెప్పాను,
ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళా క్షేత్రస్థాయిలో నేను గెలిచి ఈ హౌస్కి వచ్చి గౌరవ సభగా ఈ హౌస్ నడపతానని ఆ రోజు చెప్పాడు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ ఈరోజు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. అప్పుడప్పుడు చెప్తే అవసరం కూడా అనిపిస్తుంది. ఇంకా నా మాటలు ఎన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు అధ్యక్ష ఇదే కాదు, డ్రగ్స్, గంజాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి డ్రగ్స్ లేనటువంటి ఫ్రీ స్టేట్గా చేసే బాధ్యత మంది. గంజాయి తీసుకున్న వాడికి కానీ, డ్రగ్స్ తీసుకున్న వాడికి కానీ భార్య తల్లికి కూడా వ్యత్యాసం తెలియదు. అందుకే ఇక్కడ ఏమాత్రం కూడా రాజీ లేదు, జీరో టాలరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే హౌస్లో కూడా మహిళలు నేను చూశాను అధ్యక్ష. ఓసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ఈ ఎకో సిస్టంలో ఫిట్టింగ్ కావడం లేదు. 175లో నేను ఎత్తి పరిస్థితిలో సీట్లు ఇవ్వాలని 22 మందికి ఇచ్చాం. 20 మంది గెలిచారు, జనసేన ఒకరు గెలిచారు. 21 మంది ఈరోజు గెలిచారంటే అది మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రేపు రాను పెరుగుతారు. ఈసారి డిలిమిటేషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు కూడా కాంపిటీషన్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక దళిత మహిళకి మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చాం. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నిన్నే చెప్పాను, 13 రకాల ఫీచర్స్తో శక్తి యాప్ తీసుకొచ్చాం. కంప్లైంట్, సేఫ్ ట్రావెల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, నైట్ షెల్టర్, ఎమర్జెన్సీ కాంట్రాక్ట్ వంటి 13 ఫీచర్స్తో ఒక యాప్ తీసుకొచ్చాం. 164 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. అదే మరి పోలీసులతో నేరాలు చేయించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇది చూశారు, చిత్తూరులో ఒక ఇల్లు దొంగిలించడానికి ఒక 5-6 మంది వస్తే 2.5 గంటల్లోనే పట్టుకుని ఛేదించిన ఘనత పోలీసులకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నా. అలాంటివి ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఈరోజు ముందే నేను చెప్పాను, 2-3 విషయాలు మీ అందరికీ చెప్పి చేస్తాను. దీపం కింద ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికే 96,66,552 మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 94,76,000 మంది తీసుకున్నారు. 753 కోట్ల రూపాయలు పే చేస్తున్నారు.